మీరు కొత్తగా ఏదైనా వాహనం కొంటున్నారా? అయితే రిజిస్ట్రేషన్ కోసం టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. కొత్తగా వ్యక్తిగతం కోసం వాహనం కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సిన పని లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రవేశపెట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ చెక్ పోస్టులు ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖలో మరో కీలక సంస్కరణ అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో సగటున ప్రతి ఏటా 6.30 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.75 లక్షల కార్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ప్రస్తుతం కొత్త వాహనం కొన్నప్పుడు షోరూమ్ డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆర్డీఓ కార్యాలయానికి కొత్త వాహనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు మళ్లీ డీలర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ పని లేకుండా నేరుగా షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేసే వీలు కల్పించారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారి మంత్రిత్వ శాఖ పరిధిలోని వాహన్ సారథి పోర్టళ్లలో పలు రాష్ట్రాలు ఎన్నో ఏళ్ల కిందటే చేరి షోరూంలలో వాహనాల రిజిస్ట్రేషన్లు సహా పలు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మన రాష్ట్రంలోనూ అదే పద్ధతిని అనుసరించబోతున్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో సారథిని అమలు చేస్తున్న వాహన్ విషయంలో జాప్యం జరుగుతోంది. అందుకే వాహన్ అమలును వేగవంతం చేయాలని మంత్రి పొన్నం ఆదేశించారు. వాహనం కొనుగోలుదారుడి వివరాలు డీలర్ ఈ పోర్టల్లో నమోదు చేస్తారు. అయితే శాశ్వత రిజిస్ట్రేషన్ కు ముందు రవాణా శాఖ అధికారి డిజిటల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. వాహనానికి సాధారణ నెంబర్ కావాలనుకుంటే మరుసటి రోజు కల్లా ఇచ్చేస్తారు. లేదా ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే మాత్రం రవాణా శాఖ ఆ సిరీస్ ను విడుదల చేసేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక వాణిజ్య అవసరాల కోసం కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్ మాత్రం తప్పనిసరిగా ఆర్టీఓ కార్యాలయంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.